బంగారం ఈ వీడియోలో అఖిల్ అఖినేని ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ 8 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 8 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ధమాల్ 4 సినిమా కూడా 8 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెండు సినిమాలకు సంబంధించి 8 రోజుల కలెక్షన్స్ తో పాటు హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడెస్సీ సినిమాకి సంబంధించి మొదటి 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, శుక్రవారం ఇంకా శనివారం ఈ రోజు కలెక్షన్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్ర కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఏంటంటే ధమాల్ 4. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కామెడీ ఓరియంటెడ్ బేస్ చేసుకుని ఈ సినిమా అయితే రావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి మొదటి 8 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 7 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 99 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు అంటే శుక్రవారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 5,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 104,42,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 123,21,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 8 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 18,75,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనలీ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ధమాల్ 4 సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 141,96,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 142 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా ఇప్పటివరకు అందుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా దాదాపుగా 150 కోట్ల మార్కులు అయితే చేరుతుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు మార్కెట్ నుంచి మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అఖినేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా లెనిన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 100 కోట్ల రూపాయలు. మరి మొదటి 8 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 4 రోజుల్లో యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 67,20,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి 5వ రోజు మండే రోజు దాదాపుగా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 4,54,00,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే 6వ రోజు 2,88,00,000 రూపాయలు రావడం జరిగింది. 7వ రోజు దాదాపుగా 2,61,00,000 రూపాయలు రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ సినిమా మొదటి వారం కంప్లీట్ అయిపోయేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 77,23,00,000 రూపాయలు అయితే మంచి సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసుకోవడం జరిగింది. అలాగే 8వ రోజు శుక్రవారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 2,09,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనలీ అఖిల్ అఖినేని ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ సినిమా మొదటి 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 79,32,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 80 కోట్ల రూపాయలు అయితే సినిమా టచ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. అలాగే రేపు సండే కాబట్టి ఫుల్ హాలిడే దొరుకుతుంది కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. ఇంకో 2-3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి అఖిల్ కెరియర్ లోనే మొదటి 100 కోట్ల సినిమాగా అయితే ఈ సినిమా నిలవబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి క్రిస్టోఫర్ దర్శకత్వంలో వచ్చిన ఒడెస్సీ సినిమాకి ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అయితే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 25,100 స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియాలో దాదాపుగా 2,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ లో మన ఇండియాలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 2,100 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏది ప్రమోషన్ ఖర్చు ఉంటుందో ఆ ప్రమోషన్ ఖర్చు కూడా మొత్తం కలుపుకొని సినిమా బడ్జెట్ ఓవరాల్ గా దాదాపుగా 3,100 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమాకి అయితే ఫైనల్ బడ్జెట్ అయితే కావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 2 రోజులకు సంబంధించి అంటే శుక్రవారం ఇంకా శనివారం ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మొదటి 2 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో, అలాగే ఓవర్సీస్ మార్కెట్ మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ఇండియాలో ఈ సినిమా మొదటి నెట్ కలెక్షన్స్ రూపంలో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 18,46,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే, ఈ రోజు వీకెండ్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు ఈ సినిమా దాదాపుగా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 22 కోట్ల రూపాయలు అయితే సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 40,46,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 47,74,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనలీ ఒడిస్సీ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియన్ మార్కెట్ ఇంకా వరల్డ్ వైడ్ మార్కెట్ మొత్తం కలిపి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ ఎక్కలు అయితే చెప్పడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చి 3,100 కోట్ల రూపాయలు కాబట్టి ఈ సినిమా ఈ రోజు వీకెండ్ ఉంది, అలాగే రేపు సండే ఉంది కాబట్టి ఈ 3 రోజులైన సినిమా ఈజీగా
2,000 కోట్లు అయితే అందుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా తన బడ్జెట్కు వసూలు చేసే అవకాశం అయితే ఉంది. బడ్జెట్ వచ్చి 3,100 కోట్ల రూపాయలు కాబట్టి అంతకు మించి వసూలు చేసే అవకాశం అయితే ఈజీగా ఉంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట లెనిన్ మూవీకి సంబంధించి, ధమాల్ 4 మూవీకి సంబంధించి, ఇంకా ఒడిస్సీ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.